వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఆలోచనలు. ఇవాళ ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉండడం అయితే చాలా శుభప్రదం అని అయితే మనం భావిస్తామండి. ఈ తమలపాకు చెట్టు బాగా పెరగాలంటే మనం తీసుకొచ్చినప్పుడు ప్లాంటేషన్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువగా కదల్చకుండా అటు ఇటు మార్చకుండా అయితే ఉంటే మాత్రం బాగా వస్తుంది. దీనికి బాగా తీగ పాకేసి బాగా ఆకులు రావాలంటే మాత్రం దీన్ని కింద నుంచి ఒక తాడు గ్రిప్ సహాయంతో మామూలుగా కింద నుంచి దానికి అల్లించుకుంటూ తాడుని ఎక్కడన్నా హ్యాంగ్ చేసామంటే ఈ తీగ బాగా ఆ తాడుకి సపోర్ట్గా తీసుకొని బాగా తీగ సాగిపోయి ఆకులు అయితే బాగా వస్తాయండి. ఇలా చేయడం వల్ల అయితే తమలపాకు చెట్టు పెరుగుదల బాగా అవుతుంది. ఇది ఇంటి ముందు ఉండడం కూడా చాలా శుభప్రదం అంటారు కదా. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన చెట్టు. ఇది క్షీరసాగర మదనం చేసేటప్పుడు లక్ష్మీదేవితో పాటు ఈ చెట్టు కూడా ఉద్భవించిందని పురాణాల్లో చెప్తారు. ఇంట్లో పిల్లలకి ఏదన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పటికి కూడా తమలపాకు మీద మనము జై శ్రీరామ్ అనేసి రాసేసి తమలపాకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టినట్లయితే కొంచెం పిల్లలకి ఏమంటారు జ్ఞానం కూడా పెరుగుతుందని అయితే చెప్తుంటారు. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కీప్ వాచింగ్. నేను నా ఆలోచనలు.